తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ యొక్క కార్యకర్తలు చేస్తున్నటువంటి హడావుడి చూస్తే విజయ్ గెలుపు కాదు వైసీపీ పార్టీ వాళ్ళే గెలిచినట్లుగా ఫీల్ అవుతున్నారండి. అసలు వీళ్ళ లాజిక్ ఏంటో తెలుసా? విజయ్ తన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించాడు, అందుకే గెలిచాడట. ఏం జరిగింది అంటే గ్రేటర్ చెన్నై పరిధిలో తిరువల్లూరు జిల్లాలో విజయ్ రోడ్ షో చేస్తుండగా ఒక జగన్ అభిమాని జగన్మోహన్ రెడ్డి ఫోటోని విజయ్కి ఇచ్చాడు. జగన్ అభిమాని అక్కడ ఉన్నాడు, అక్కడ విజయ్కి ఫోటో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు? జనాల్లో నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు నా అభిమాని అన్నట్లు ఎవరైనా సరే ఫోటో చూపిస్తాడు. విజయ్ అది తీసుకొని ప్రచార రథం మీద నుంచి జనాలకు చూపించాడు, అంతే. దాన్ని పట్టుకొని వైసీపీ సోషల్ మీడియా మొత్తం మా జగనన్న ఫోటో చూపించాడు కాబట్టే విజయ్ గెలిచాడు అన్నట్టు సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది. కానీ ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఉందండి. నిజంగా జగనన్న ఫోటోకి అంత పవర్ ఉంటే స్వయంగా జగన్ ప్రచారం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు 11 సీట్లకే పరిమితమయ్యాడు? ఎందుకు పాతాళానికి దిగజారిపోయాడు? 151 సీట్లుగా, అంతకుముందు 151 సీట్లతోటి అధికారం చేపట్టినటువంటి జగన్ 11 సీట్లకి ఎందుకు పాతాళానికి పడిపోయాడు? నిజంగా ఫోటోకి అంత పవర్ ఉంటే మనిషి స్వయంగా ప్రచారం చేసుకున్నాడు కదా, మరి దానికి లాజిక్ ఏడుంది? ఇంకో విషయం ఏంటంటే విజయ్ క్రిస్టియన్ కావడం కూడా వీళ్ళ ఉత్సాహానికి ఇంకొక కారణం. జగన్ కూడా అదే మతానికి చెందినవాడు కాబట్టి మనోడే అన్న ఫీలింగ్తో ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు వైసీపీ సోషల్ మీడియా పనిచేసే విధానం చూస్తే ప్రతి పరిస్థితికి ముందే స్క్రిప్ట్ రెడీగా ఉంచుకుంటారనేటటువంటి విమర్శ చాలా కాలంగా ఉంది. ఎవరు గెలిచినా దాన్ని ఎలా వైసీపీకి పాజిటివ్గా తిప్పాలి అనే ఆలోచనతోనే ఉంటారేమో, ఎలా జగన్ బ్రాండ్కు దాన్ని లింక్ చేయాలి అనే ఆలోచనతోనే ఉంటారేమో. దీనిపై ప్రతిసారి వాళ్ళ పోరాటం అలాగే ఉంటుంది. ముందే 2-3 వెర్షన్లు రెడీ ఉంటాయి వాళ్ళకి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదండి, రాజకీయ ప్రత్యర్థులు చెప్తుంటారు ఇలాగని. విజయ్ గెలిస్తే ఒక వెర్షన్, స్టాలిన్ గెలిస్తే ఇంకో వెర్షన్ రెడీగా ఉంచుకుంటారు, ఏఐడిఎంకే గెలిస్తే మరో వెర్షన్. అదే మన తమిళనాడులో స్టాలిన్ గెలిచుంటే ఏం చెప్పేవాళ్ళు తెలుసా? వైసీపీ వాళ్ళు మేము ప్రచారం చేశారు కాబట్టే గెలిచాడు అనేవాళ్ళు. స్టాలిన్ మాకు మిత్రుడు అనేవాళ్ళు. రోజా వెళ్ళి డిఎంకేకు ప్రచారం చేసింది అనేవాళ్ళు. 2019లో జగన్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ ఉదయనిధి వచ్చారు అని పాత వీడియోలు తవ్వేవాళ్ళు. అంటే ఎవరు గెలిచినా వీళ్ళ వర్షన్ మాత్రం, వీళ్ళ కథ మాత్రం రెడీగా ఉంటుంది. ఎలాగైతే ఒక సినిమాలో చూడండి, బ్రహ్మానందం అంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో అనుకుంటా, ఒకవేళ చచ్చిపోతే ఏ వీడియో, కోట శ్రీనివాస వీడియోలన్నీ చూపిస్తుంటాడు. చచ్చిపోతే ఏ వీడియో ప్రజెంట్ చేయాలి న్యూస్లో, ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తే ఏ వీడియో, నిరాహార దీక్ష చేస్తే ఏ వీడియో, ఇలా అన్ని రెడీగా ఉంటాయి. అలా జగన్ పార్టీకి కూడా మొత్తం రెడీగా పెట్టుకుంటారు స్క్రిప్ట్లన్నీ కూడా. అంటే ఎవరు గెలిచినా కథ మాత్రం రెడీ చేసుకుంటారు. ఇక్కడితో ఆగట్లేదండి వాళ్ళు. ఇప్పుడు విజయ్ గెలుపుని చూపించి పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. విజయ్ ఒంటరిగా వచ్చి సీఎం అయ్యాడు, మీ పవన్ మాత్రం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం దగ్గర ఆగిపోయాడు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ పార్టీ అభిమానుల్ని కూడా రెచ్చగొడుతున్నారు. ఇలా రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక రియాలిటీ ఉందండి. చాలాసార్లు మనం వీడియోలో చెప్పుకున్నాం, గత 2 రోజులుగా చెప్తూనే ఉన్నాం ఈ విషయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తమిళనాడు రాజకీయాల్లా కాదు. ఒక స్టేట్ రాజకీయం ఇంకో స్టేట్ రాజకీయంలా ఉండదు. పవన్ కళ్యాణ్ ఎప్పటికే 2019లో ఒంటరిగా పోటీ చేశారు. ఫలితం ఏమైంది? కేవలం 6% ఓట్లు మాత్రమే వచ్చాయి. 1 సీటు మాత్రమే గెలిచారు. అంటే ఒక రాష్ట్రంలో పనిచేసినటువంటి ఫార్ములా ఇంకో రాష్ట్రంలో కూడా వర్కౌట్ అవుతుందనేదానికి గ్యారంటీ లేదు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. జగన్ లాంటి బలమైనటువంటి ప్రత్యర్థిని ఓడించాలంటే కూటమి తప్పదని భావించి చంద్రబాబుతో చేతులు కలిపారని అంటున్నారు. అదే ఫలితం కూడా వచ్చింది. వాస్తవానికి కూటమిగా వెళ్ళి 21కి 21 సీట్లు గెలిచారు పవన్ కళ్యాణ్ గారు. 100% స్ట్రైక్ రేట్. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలు 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే
21 నియోజకవర్గాల్లో కూడా గెలిచారు. 100% స్ట్రైక్ రేట్. జగన్ ఘోరంగా ఓడిపోయాడు. మరి దానికి ఏమంటారు వీళ్ళు? అందుకే ఇప్పుడు కూటమిని బలహీనపరచాలంటే పవన్ అభిమానుల్లో మనకే అధికారం రావాలి అనేటటువంటి భావనను రెచ్చగొట్టడం అవసరం. అందుకే వైసీపీ ప్రయత్నిస్తోంది అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారండి. వాస్తవానికి అది నిజం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క బలాన్ని బలహీనపరచాలంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్ని రెచ్చగొట్టి, పవన్ కళ్యాణ్ పార్టీ నేతల్ని రెచ్చగొట్టి, కూటమితో వాళ్ళని విడగొట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి అధికారం చేపట్టాలి నెక్స్ట్ ఎలక్షన్లో. ఇదే స్ట్రాటజీ పనిచేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఒక శకుని లాంటి వాళ్ళండి. వైసీపీ పార్టీ అంతా కూడా శకుని పార్టీ అని చెప్పొచ్చు. శకుని మామ లాంటి వాళ్ళు. జగన్ మామ ఈక్వల్ టు శకుని మామ, రెండు ఈక్వల్. అవసరమైతే కుతంత్రం, లేకపోతే కాళ్ళు పట్టుకోవటం. ఈ టైప్ రాజకీయం జగన్ అంతా కూడా. ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది మేధావులు ఉంటారు కదా, మేధావులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు విజయ్ గెలుపుని ఎన్టీ రామారావు గెలుపుతో పోల్చడం. ఓకే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఎలాగైతే గెలిచారో ఫస్ట్ టైమే అలా గెలిచారు, ఓకే, దాన్ని ఒప్పుకోవచ్చు. అదే గెలుపుతో పోల్చడం సరిపోవట్లేదండి. కానీ ఆ పోలికపై కూడా తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 9 నెలల్లోనే ఎన్నికలకు వెళ్ళి 2294లో 201 సీట్లు గెలిచారు. అంటే ఇక్కడెక్కడా కూడా ఇలా దగ్గర దాకా వచ్చి ఆగిపోలా. సీఎం కోసం, సీఎం అవ్వాలి అంటే మ్యాజిక్ ఫిగర్ దాకా వచ్చే మ్యాజిక్ ఫిగర్ కూడా చేరుకోలేనంతగా ఆగిపోలా ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు 294 సీట్లకి మొదటి ఎన్నికల్లోనే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే 201 సీట్లు గెలిచాడు. అది కూడా సోషల్ మీడియా లేని కాలంలో. ఇప్పుడంటే అంతా సోషల్ మీడియాలో ఉన్నాయి, ప్రచారం ఎక్కువ చేసుకోవచ్చు, ఎలాగైనా ప్రచారం చేయొచ్చు. కానీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కొత్తల్లో సోషల్ మీడియానే అసలు ఆ టైంలో సోషల్ మీడియా అనేదే తెలియదండి. సోషల్ మీడియా లేదు అసలు. ఆ టైంలో ఎన్టీఆర్ గారు అన్ని సీట్లు గెలిచారు. పిఆర్ టీములు లేని కాలం. అప్పుడు ఇప్పటిలాగా పిఆర్ టీములు ఇలాంటి టీములు లేవు. కేవలం ప్రజల్లో తిరిగి సభలు పెట్టి అలుపెరుగని ప్రచారం చేసి సాధించినటువంటి విజయం ఎన్టీఆర్ గారిది. చెట్లు కింద పడి ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేసి, ఎక్కడ పడితే అక్కడ ప్రచారానికి తెగబడిపోయారు ఆయన. కానీ ఈ రోజు అంత కష్టం ఎవరు పడుతున్నారండి? గతంలో ఎన్టీఆర్ గారు పడినటువంటి కష్టంతో పోలిస్తే ఈ రోజు వీళ్ళు పడిన కష్టం జుజుపి. నిజం చెప్తున్నాం. ఎన్టీఆర్ గారు అప్పట్లో తిన్నారా, తినలేదా, ఎక్కడ పడుకున్నారా, నేల మీద పడుకున్నారా, మట్టిలో పడుకున్నారా, ఎక్కడ దొర్లారో తెలియదు. ఎందుకంటే సోషల్ మీడియా లేదు, పిఆర్ టీం లేదు, దొంగ ప్రచారాలు చేసేంత ఇది లేదు అప్పుడు. ఆ టైంలో సాధించినటువంటి విజయం దానితో దేన్ని పోల్చలేం. అలాగని విజయ్ గెలుపుని తక్కువ చేయడం కాదు, కానీ ఎన్టీఆర్ స్థాయి రాజకీయ తుఫాన్తో పోల్చడం అతిశయోక్తి అని చాలా మంది అభిప్రాయం. దీనిలో నా అభిప్రాయం కూడా సేమ్. ఇక వైసీపీ అధికార ప్రతినిధుల్లో కొందరు ఏమంటున్నారంటే ఎన్టీఆర్ కంటే జగన్ గ్రేట్ అన్న స్థాయికి వెళ్ళిపోయారండి. ఎందుకంటే జగన్ ఒంటరిగా గెలిచాడు, ఎన్టీఆర్ మాత్రం సంజయ్ విచార్ మంచ్తో పొత్తు పెట్టుకున్నాడు అంటున్నారు. కానీ చరిత్ర చూస్తే ఆ పార్టీకి అప్పట్లో పెద్దగా ఉనికే లేదు. ఎన్టీఆర్ ఇచ్చినటువంటి 5 సీట్లలో 4 గెలిచారు అంతే. ఎన్టీఆర్ విజయం మాత్రం చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ సంచలనాల్లో ఒకటి. సోషల్ మీడియా అంటే ఏదో తెలియదు అప్పుడు. పిఆర్ టీములు లేవు. కానీ ఇప్పుడు గెలుపుకి అప్పుడు గెలుపుకి సంబంధమే లేదండి. అందుకే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఇదంతా. అందుకే ప్రతి గెలుపుని తమ ఖాతాలో వేసుకోవడం, ప్రతి సంఘటనను తమ నాయకుడికి ప్రభావం అంటే తమ నాయకుడిని అనుకరించుకొని మాట్లాడుకోవటం, దాన్ని చూపించుకోవటం ప్రజలకి, ఇవన్నీ ఈరోజు సోషల్ మీడియా రాజకీయాల్లో కామన్ అయిపోయాయి. అందులోనూ వైసీపీ సోషల్ మీడియా అంటే ఫేక్కి పుట్టినిల్లు లాంటిది. కానీ చివరికి ప్రజలు చూసేదేంటి? ఎవరు నిజంగా పనిచేశారు, ఎవరు ప్రజల్లో నమ్మకం సాధించారు, ఎవరి మీద ప్రజలకు కోపం వచ్చింది, అదే ఎన్నికల ఫలితాన్ని నిర్ణయిస్తుందండి. ఫోటోలు కాదు, ఫ్యాన్స్ వారు కాదు, సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్లు కాదు. మరి దీనిపైన ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.